నిరయమునకు ప్రాప్త నిగ్రహంబునకును పదవిహీనతకును బంధనమున కర్ణభంగమునకు అఖిల దుఃఖమునకు వెరవా దేవా బొంక వెరచినట్లు. స్వామి, నరకానికి పోవడం కన్నా, శిక్షింపబడటం కన్నా, ఉన్నతమైన పదవి పోవడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వసంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రావడం కన్నా కూడా అసత్యం చెప్పడానికే నేను ఎక్కువ భయపడతాను సుమా. అదేనుగాక తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింప కొరతవడునే పిదప మేలగుగాక పృథుమధాంధులకును దానవులకు మాకు తరియరింగి విభ్రంస చక్షువు వెలయనిచ్చుట చేసి గురువులలో ఆది గురువనీవ నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్నెదిరించి పోరాడి నిత్యరారులాది యోగీంద్రులందెడు నట్టి టెంకీ అందరే తొలిపెక్కండ్రు హర్షమూర్తి ఈశా నీయడ దుర్లభమేమి గలదు. ఓ పరమేశ్వరా, ఆనందస్వరూప, తల్లిదండ్రులు అన్నదమ్ములు మిత్రులు గురువులు బుద్ధి చెప్పడంతో ఏమీ నష్టం కలగదు. దానివల్ల తరువాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించని మా వంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదిరిపోకుండా వెలిగే చూపును ఇచ్చావు. అందువల్ల నీవు గురువులలో మొదటి గురువు అయ్యావు. నీవు నన్ను బంధించడం శిక్షగా గాని, సిగ్గుగా గాని, లోటుగా గాని, బాధగా గాని నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్ను ఎదిరించి పోరాడి యోగీశ్వరుడు పొందే స్థానాన్ని పొందారు కదా స్వామి. నీ దగ్గర సాధ్యమన్నది ఏమున్నది? చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తనువు అతి చెంచల కార్యార్థులన్యులు గడచు కాలము ఆయువు సత్వరము ఐశ్వర్యమతి శీఘ్రమని కాదే తమ తండ్రి నతకరించి ఆ తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాదకమలంబు నియతి చేసే భద్రుడతనికి మృతిలేని బ్రతుకు కలిగే వైరులై కాని తొల్లి మావారు కానరు అద్ధివై వచ్చి నీవు నన్నడుగుటెల్లా పద్మలోచన మా పుణ్యఫలము కాదే. బంధువులు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు కాంతలు సంసారానికి కారణం. ధనము అస్థిరం, తనువు అతి చంచలం. ఇతరులు ఏదైనా పని ఉంటేనే వస్తారు. కాలము నిలిచేది కాదు. ఆయువు వేగంగా వెడుతూనే ఉంటుంది. ఐశ్వర్యము అతి శీఘ్రంగా నశిస్తుంది అనే విషయాలని తెలుసుకునే కదా తన తండ్రిని కాదని మా తాత అయిన ప్రహ్లాదుడు నీ పాదకమలములను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణం లేని శాశ్వతమైన జీవితం లభ్యమైంది. శత్రువులుగా మారితే తప్ప మా వారు నిన్ను చేరుకోలేకపోయారు. ఓ పద్మలోచన, అలాంటి నీవు అద్దెవై వచ్చి నన్ను అడగటం అనేది కేవలం నా పుణ్యఫలం కాకపోతే మరేమిటి?